బీరు కలర్ ఉంది. ఇప్పుడు మీ ఇద్దరి మీద బీరు పోసింది అనుకో, ఇవాళ రింకు అని కలర్తో ముంచుడే. ఈరోజు మనని కలర్లతో నింపుతా. అరే రింకు ఏంద్రా ఆగమంటున్నావు? ఇవాళ నీకు కలర్తో తాళం పోద్దామని వచ్చిండ్రా. మరి మనన్న నువ్వు నేను కలర్లు చూసుకుంటే మనకు దావత్ కి పైసలు ఎవరు ఇస్తారు? మరి నిజమేరా రింకు, మరి మనకి పైసలు ఎట్లా వస్తాయిరా? నాకేం తెలుసు మనన్న, నువ్వే ఏదో ఒక ఐడియా చెప్పు. ఐడియా అంటే అరే పోయినసారి హోలీ అప్పుడు నేను మా మమ్మీ మా డాడీ కలిసి ఊరికి పోయి బండి మీద వస్తున్నాం రాంగా మధ్యలో కొందరు మమ్మల్ని ఆపి పైసలు ఇవ్వడు లేదంటే కలర్ పోతాం అన్నాక మా డాడీ 100 రూపాయలు ఇచ్చిండ్రా. అది కూడా హోలీ రోజేరా. సరే గాని మనం కూడా అగ్ని చేద్దాం. ఇప్పుడు మనం కూడా అదే చేద్దాం అంటున్నాం కదా. అట్లయితే మనకి ఇప్పుడు థమ్స్ అప్ కి చికెన్ కి పైసలు వస్తాయిరా. వెళ్ళిపోదాం బా ఊరు బయటికి. అరే ఇట్లా పడే ఫుల్ మంది వస్తారా. అవును. అరే ఇక్కడ అడ్డేద్దాం రా మనం. ఇక ఓకే ఇన్నేద్దాం అడ్డ. ఇంకెందుకు రా ఆలస్యం, నువ్వు అటుంటా నేను ఇటుంటా. అరే రింకుగా అదో ఏడు గిరాకీ వస్తుంది, బంటి గిరాకీ అత్తంది ఒడియమ్మ బంటి. అగో నన్నెందుకు ఆపుతారు మీరు? నీకు హోలీ రంగుల స్నానం చేపిద్దామని ఆపుతున్నాం. అగో మీరు నాకెందుకు స్నానం పోతారు? మీరేమన్నా నాకు బావనా బాంబర్దా? బావైనా బామ్మరుదైనా పోసుడే. నేను మా మమ్మీ కూడా చెప్తా. మరి అట్లయితే పైసలు ఇయ్యి. పైసలు ఇచ్చినామంటే నీ అంగి ఖరాబ్ కాదు, మీ మమ్మీకి డాడీకి చెప్పాల్సిన అవసరం ఉండదు. నా దగ్గర 20 రూపాయలే ఉన్నాయి, మా మమ్మీ ఐస్ క్రీమ్ అనుకుంటా అంటే ఇచ్చింది. నీకెందుకు బాధ? 20 ఇస్తే మేమే ఐస్ క్రీమ్ అనుకొని తింటాం. ఏంది ఇయ్యవా? చక్క ఇస్తావా లేదా కలర్ పోసి నీ కొత్త డ్రెస్ ఖరాబ్ ఏమంటావా? నేను ఎట్లున్నారే ఉషి రాని ఇద్దరిని గిట్లా గుద్దిననుకో అట్టొక్కలు ఇటొక్కలు పడతారు మళ్ళా. అరే ఇంకో మనల్ని గుద్దుతలాట్రా. నేను పట్టుకుంటా, నువ్వు కలర్ పోయి కలర్తో తాడం పోతాం. ఇస్తాడాట్రా అట్లా అబ్బా మంచిగా పోతా నేర్చుకుంటా. అరే మంచిగా 20 రూపాయల బోని వచ్చిందిరా. ఇగో అబ్బా 20 రూపాయలు అయితే వచ్చినాయి. అగ్గో అరే ఒక ఆంటీ సైకిల్ మీద వస్తుంది, మళ్ళీ గిరాకీ వచ్చింది. అరే ఏంది మీరు? కొంచెం అయితే నా సైకిల్ మీకు దాకేది. నేనే అసలే కొత్తగా సైకిల్ దొక్కుడు నేర్చుకుంటానా అంటే ఇద్దరు ఆగుండ్రని మరి సైకిల్ ముందుకే వస్తారేంది గుద్దుకునేటట్టు? ఎందుకు వస్తానంటే ఆ 2 బాటిళ్ళ నిండా ఎర్ర కుంకుమ నీళ్లు కలిపి నాకేమన్నా సైకిల్ దొక్క రాకుండా మంత్రాలు చేస్తారా ఏంది? ఏంటి బాబన్నా ఇంకోసారి నాకేమన్నా సైకిల్ దొక్క రాకుండా మంత్రాలు చేస్తారా ఏంది? ఆంటీ మమ్మల్ని చూస్తే నీకు మంత్రాలు చేసేటోళ్ళలా కనిపిస్తారు. మరి లేకపోతే అటొక్కరు ఇటొక్కరు రోడ్డు కడ్డంగా నిలబడి కలర్ నీళ్ళు పట్టుకొని ఎందుకు చూస్తారు? మళ్ళీ నన్ను ఆగు ఆగు అని దగ్గరికి ఎందుకు వస్తారు? అయ్యో ఆంటీ ఇంకా నీకు అర్థమైతే లేదా? నీ బుర్రలా మట్టి పెట్టినవా లేదా ఎండిపోయిన గడ్డి పెట్టినవా? ఇవాళ హోలీ ఆంటీ, మంత్రం లేదు తంత్రం లేదు ఆంటీ. ఇవాళ హోలీ కూడా నీకు తెలుస్తలేదా? అయ్యో నిజమే కదా నాని.
అసలు నా పెండ బుర్రకు ఈ హోలీ అన్న విషయమే తట్టలేదు. ఈ సైకిల్ నేర్చుకునే సంబరంలో పడి హోలీ సంగతే మర్చిపోయినా. సరే అండి, నువ్వు మర్చిపో, గుర్తుంచుకో, మాకెందుకు గాని. మేమైతే ఇప్పుడు గుర్తు చేసినాం కదా, మాకు పైసలు లేదంటే మీ మీద కలర్ పోతాం మరి. అయ్యో, నా దగ్గర పైసలు ఎక్కడి నాని? నేను పైసలు ఉంటే మీకు మంచిగా ఇచ్చేదాన్ని గాని పైసలు లేవు. నేను వచ్చిందే సైకిల్ నేర్చుకోవడానికి. అండి చూసినా నీ దగ్గర పైసలు లేవంటాను, మరి ఇక్కడ ఉన్న 200 ఇవ్వాలి. అయ్యో అవా నాని, నేను సైకిల్ దొక్కుడు నేర్చుకోవడానికి వచ్చిన కదా, ఎండకు అలసిపోయి ఎక్కడన్నా నీరసం అయితే కూల్ డ్రింక్స్ కొనుక్కొని తాగుదామని ఒక 200 తెచ్చుకున్నా. అవి మీకు ఇస్తే మరి నాకెట్లా? నువ్వు ఇంటికి తెచ్చుకో అండి, ఆ 200 మాకి, మేము తాగుతాం కూల్ డ్రింక్. నాకు ఇంటి దగ్గర కూడా డబ్బులు లేవు, నా దగ్గర ఉన్నాయా 200. నేను ఇయ్యనాని, నాకే కావాలి అవి. ఇంకో జాబ్ కెక్కో ఇయ్యదా ఆంటీ. ఇస్తబ్బా, ఈ పుల్ల గంటల కళ్ళు చిన్నగా లేవురా. పైసల మీద పడ్డాయి అంటే ఇడిచి పెడతలేరు. నా కోసం తెచ్చుకుంటే ఇప్పుడు మీకు ఇయ్యాలి. భలే హుషారున్నారా మీరైతే. పైసలు లేకుండా ఈ సైకిల్ ఎట్లా కొన్నావా అండి? సైకిల్ నాది కొనుక్కోనా? ఏ మొదలుగండి ఇక. పైసలు లేవాట రింకు చూసినావా? రోడ్డు మీద భలే వేసిరు, అసలే కొంచెం దొక్కుతారు. రింకు 200 వచ్చినాయి. తెల్లారులేసి ఎవరి ముఖం చూసిన్నో వీళ్ళ కళ్ళల్లో పడ్డా, దూరంగా లాస్ అయినా. అగ్గో ఇంకో అత్తండు నా దగ్గర 500 వస్తున్నా అన్ని రెడీ పెట్టుర్రా. రెడీ పెట్టినావు రెడీ పెట్టినావు. ఆగుర్రా మళ్ళీ చేస్తా. ఏంటిదా పిల్లలు చెప్పండి. నీకు తెలియదు ఏముందన్నా, హోలీయే కదా, పైసలు ఇచ్చు. సరే ఇచ్చేస్తారా, ఇగో తీసుకోండి 10 రూపాయలు. ఏం చేద్దామంటే ఇది 10 రూపాయలు తీసుకుని పంపించేటోళ్ళలా కనిపిస్తానవా అన్న నీకు? అరే మీరే కదరా పైసలు ఏమన్నారు, అందుకే 10 రూపాయలు ఇచ్చిన. కథ నడవదు అన్న, ఇవి తీసుకొని ఇంకి. సరే తేరా ఇగో తీసుకో. ఇందులో ఇంకో మన గురించి తెలియదా? ఇంకా ఎవరు చెప్పలేదా అన్న మా గురించి? 50 రూపాయలు తీసుకొని మేము పంపిస్తాం అనుకుంటున్నావా? మరి ఎంత కావాలి? మాకు 500. 500 కాదు కానీ ఆ 50 ఇక. ఇగో తీసుకో 100 రూపాయలు. ఏంది రింకు అన్న, ఈ 100 రూపాయలకే నేను పంపిస్తాం అనుకుంటున్నావా అన్న? ఇందిరా ఎక్స్ట్రా చేస్తారు, ఏదో పాపం 100 రూపాయలు ఇస్తే నా 100 నాకు నేను సపరేట్గా పోతా. అరే రింకు, ఈ 100 రూపాయలు తీసుకొని సపరేట్గా పోతాడట్రా. సరే ఇద్దాం పట్టు. ఇగో అన్న వద్దురా. అరే అసలే పెళ్లి కోవాలంటే ఏందిరా మీరు కలర్ పోతారు మీద. మరి పైసలు ఇయ్యన్నా. 100 రూపాయలు ఇచ్చినా కదా చాలయా? 100 రూపాయలు చాలే మాకు, 500 కావాలి. మరి నువ్వు గిట్టే లేడీ వేసుకుంటూ ఉంటావు అంటే ఇంకా పెరుగుతా ఉంటది. తొందర ఇయ్యి. మీరు ఏందిరా ఎంత ఇత్తంత తీసుకోవాలి కానీ, ఇక 200 ఇస్తాను తీసుకో. ఇక మేము ఎంత అడిగినావు, నువ్వు ఎంత ఇస్తానవు అన్న? అయ్యి ఇంకేందిరా మీరు ఇద్దరు ఉన్నారు, శరీరంతా తీసుకొని. కథ నడవది. ఒత్తుమంటావా ఇస్తావా? పెళ్లి కోడు ఉండదు, ఆడ బొక్క తిన్నుడు ఉండదు. మరి నువ్వు అరే అక్కడ దోస్తులు మంచిగా దావత్ అరేంజ్ చేసిర్రా, లేకుంటే మంచిగా ఉండే కానీ ఇక వట్టిగా తీసుకోరి. మీరు ఇష్టపెట్టదట్లేరుగా. మంచిగా దావత్ చేసుకుందామని తాత దగ్గర 500 అడగస్తే వీళ్ళే తీసుకున్నారు. చూడరా ఇంకెవరు నచ్చరు. మస్తు స్ట్రాంగ్ ఉన్నవే, స్ట్రాంగ్ బీరా. అబ్బా మంచి కూల్గా కూల్. మస్తు ఉన్నది. ఎక్కవే నువ్వు ఎక్కవే, ఆ చెట్టు నన్ను నువ్వు ఎక్కిపియవే. ఓ సాంగు బీరా, నువ్వు నన్ను ఈ చెట్టు ఎక్కిపియవే. ఎందుకు ఊగుతానవే? సీసకు నా వారెత్తే ఊగకు, కొంచెం ఊగకు. రింకుగా తాగుపోతాడు వస్తాడు.
పైసలు మొత్తం ఇగ్గాలే రెడీగా ఉండు ఇట్లా కొట్టాలి మొత్తం ఏంది పోలీస్ చెకింగ్ అడ్డేసిర్రా మీరు ఇక్కడ? కాదు హోలీ రంగుల అడ్డేసినాం హోలీ రంగుల అడ్డ అంటే ఏంది రబ్బుడంకాయలు? అంటే ఇట్లా రోడ్డు పోంటి వచ్చేటోళ్ళ మీద ఈ కలర్ పోసి పైసలు అడుక్కుంటున్నాం అంటే రోడ్డు పొంట వచ్చేటోళ్ళ మీద మీరు కలర్ పోతానంటే మీకు పైసలు ఇవ్వన్నా? నువ్వు ఇప్పుడు ఇయ్యాలే అట్లనా? ఆగుర్రా మీరు ఒక పెగ్గేస్తా. ఓ తొందర పైసలు ఇయ్యి ఇత్తనే పంపిస్తా అంటే నేను ఇప్పుడు పైసలు ఇస్తే పంపిస్తారు. మరి ఇప్పుడు నేను కలర్ మీ మీద పోతానంటే మీరు కూడా పైసలు ఇవ్వాలి కదా మరి. కూల్ కూల్ జస్ట్ వెయిట్. నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు నీకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. నా దగ్గర ఉంది ఏది బీర్ కలర్ ఉంది. ఇప్పుడు మీ ఇద్దరి మీద బీరు పోసింది అనుకో, ఇంటికి పోయినాక బీరు తాగిరని మీ వాళ్ళు మిమ్మల్ని పొట్టు కాస్తారు. మీరు మర్యాద కొద్దీ ఇప్పుడు మీరు జమ చేసిన పైసలు ఇయ్యరు, లేకుండా మీ మీద మొత్తం అసలే నాకు బీర్లకు పైసలు లేవు. మంచి దేవుళ్ళ లెక్క దొరికిర్రా మీరు. ఎన్ని జమ చేసిర్రు? నాకు 2-3 బీర్లు వస్తాయా? ఇగో 5 2 ఇవాళ నాకు పొద్దు కడుతుందిరా. ఇక మీరు చల్లగా ఆ డబ్బా నీ మీద పోసుకో, ఈ డబ్బా ఈ మీద పోయి ఇద్దరు కలిసి పోసుకొని దేవుని దండం పెట్టి ఇంటికి వర్రా మీరు. అయ్యో మనకి ఇంతసేపు కష్టపడి ఈ పైసలు వేసుకుంటే తాగుపోతాడు అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా